ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సంఘం ఆధ్వర్యంలో చెంగిచెర్లలో ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి అన్ని విధాలుగా ఉంటూ సహాయ సహకారం అందిస్తున్నటువంటి స్థానిక గౌడ ఆత్మీయులు మనందరికీ ముఖ్యులు పూర్వ డిప్యూటీ మేయర్ లక్ష్మీ రవి గౌడ్ గారికి అదేవిధంగా మరొక డిప్యూటీ మేయర్ కొత్త కిషోర్ గౌడ్ గారికి వారితో పాటు ఇక్కడికి ఇచ్చేసిన ప్రస్తుత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి మన సోదరిమణి బీసీ కమిషన్ మెంబర్ బాలలక్ష్మక్క గారికి వారితో పాటు ప్రభాకర్ గౌడ్ గారికి కరి శివశంకర్ గౌడ్ గారికి శశాంక్ గౌడ్ గారికి పంజాల శ్రవణ్ గౌడ్ గారికి ఐదు వెంకన్న గారికి ఇలికట్ట విజయ్ కుమార్ గారికి ముదగోని రామ్మోహన్ గౌడ్ గారికి బందారం అనిల్ గౌడ్ గారికి జయగౌడ సంగం శ్రీనివాస్ గౌడ్ గారికి అనంతర రాములు గారికి కొత్త సాయి తేజ గారికి సోమన్న గారికి వారితో పాటు ఇప్పుడే చేసిన ఇన్స్పెక్టర్ అన్నగారు నరేష్ అన్న గారికి మధుసూరన్న గారికి ఈ యొక్క కార్యక్రమాన్ని భుజస్కంధాలను చేసుకొని అందరినీ ఇక్కడికి ఆహ్వానించి ఈ యొక్క ప్రేమ ఆప్యాయతను అందరం పంచుకునే విధంగా ఏర్పాటు చేసినటువంటి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అధ్యక్షులు సంఘం బండి సురేష్ గౌడ్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ బండి రంజిత్ గౌడ్ గారికి అగ్గి రమేష్ గౌడ్ గారికి జనరల్ సెక్రటరీ అకాల శ్రీనివాస్ గౌడ్ గారికి వీడు రాజు గౌడ్ గారికి కుడాల లోకేష్ గౌడ్ గారికి లోడే బాలరాజ్ గౌడ్ గారికి గుడియ మల్లేష్ గౌడ్ గారికి కుడాల రాజు గౌడ్ గారికి పత్రి శంకర్ గౌడ్ గారికి డి కృష్ణ గౌడ్ గారికి మాజీ అధ్యక్షులు తిరగాని ఎల్లయ్య గౌడ్ గారికి మరియు వారి కార్యవర్గం వారితో పాటు సోమన్న గౌడ్ గారు యొక్క పేరును ఎందుకు చెప్పినామంటే ఈ కార్యక్రమాన్ని మీరందరూ పురస్కారాలను చేసుకొని నిర్వహిస్తేనే ఇక్కడికి అందరూ రాగలిగారు. వారి శ్రమ వెనకాలనే చాలా గొప్పగా ఉన్నది. కార్యక్రమం చేసే వాళ్ళకి ఎంత విధంగా ఉంటుందో ఇక్కడికి అందరినీ సమకూర్చాలంటే సుమారు ఒక 2 రోజుల నుంచి వాళ్ళు ప్రతి ఒక్క గేమ్ పిల్లలు అనుకోండి, పెద్దలు అనుకోండి, కుల పెద్దలు అనుకోండి, అందరినీ ఆత్మీయంగా ఇక్కడికి పలకరిస్తూ ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. గౌడ ఐక్యత కోసం మీరందరూ రావాలని చెప్పేసి తిరుగుతూ ఒక ప్రోగ్రామ్ని గొప్పగా నిర్వహిస్తున్నందుకు వారికి శిరస్సు వచ్చి అఖిల భారత గౌడ సంఘం ద్వారా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఏర్పాటు అనేది ముఖ్యంగా మన ఐక్యత కోసం. ఐక్యత అంటే కొన్ని అగ్రవర్ణాల కులాలను చూసి మనం అలవాటు చేసుకోవాలి. వాళ్ళేమో ఒక 70-80 సంవత్సరాల క్రితం ఐక్యత అనేది మన కులాన్ని చూసి వాళ్ళు అలవాటు చేసుకొని ఎంతో ముందుకెళ్తున్నారు. మనకు పాతలు కదా అని చెప్పేసి మనం వదిలేసుకుంటూ ఐక్యతను విడుతున్నాం. అది యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే అధికారంలోకి రాగానే, పదవులు రాగానే కొన్ని అగ్రవర్ణాల వాళ్ళు వాళ్ళకి సంబంధించిన కులాన్ని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతో మంది చేసిన వ్యవహారాల కంటే కూడా మన కమ్యూనిటీ సపోర్ట్ చేసిన దానికంటే కూడా శ్రీనివాస్ గౌడ్ గారు పెద్ద పీట వేయడం వాస్తవం. పెద్ద పీట వేసి ఎందుకంటే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారిని స్మరించుకునే విధంగా యావత్ భారతదేశం కూడా గర్వంగా తెలంగాణ వైపు చూసే విధంగా అధికారికంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతిని అధికారికంగా నిర్వహించడంతో జీవో ఇచ్చారు. వర్ధంతి జీవో అనేది కొంతమందికే, ఒక గాంధీ గారికి, అంబేద్కర్ గారికి అటువంటి మహనీయులకే వర్ధంతి అధికారికంగా నిర్వహిస్తున్నారు. వారిని సరిసాటిగా
వారితో పాటు మహేష్ అన్న కానీ అక్క బాలలక్ష్మ కానీ ఇప్పుడున్న బీసీ కమిషన్ మెంబర్ శ్రీకాంత్ అన్న కానీ వారి ప్రయత్నాలు కూడా వారు చేస్తున్నారు. కాకపోతే ఇక అధికారంలో ఇబ్బంది వాళ్ళకి ఉంటుంది కనుక వారు కూడా తప్పకుండా ఈ కార్యక్రమం దిగ్విజయంగా అధికారికంగా ఇంకా గొప్పగా చేసే విధంగా వారు ప్రయత్నించాలని కోరుకుంటూ వారితో పాటు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహాన్ని ట్యాంక్ పాండ్ మీద ఏర్పాటు చేసామని శంకుస్థాపన చేయడం జరిగినాక దాన్ని కానీ కొబ్బరికాయ కొట్టడం వరకే ఉన్నది. ఇక 2-3 నెలలు అయితే మళ్ళీ ప్రోగ్రామ్ ఉన్నది పాపన్న గౌడ్ గారి. అంత లోపల విగ్రహాన్ని పూర్తి చేసి ఈ యొక్క గౌడ జాతి ఆత్మ గౌరవాన్ని నిలబడాలని కోరుకుంటూ ఈ యొక్క చెప్పిచెల్లలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్న వీరందరికీ ముఖ్యంగా ఇక్కడికి ఇచ్చేసిన రవణ కానీ ఈశ్వరన్న కానీ వారితో పాటు ఉన్న స్థానికంగా ఉన్న గౌడ పెద్దలందరికీ ఒక రిక్వెస్ట్. చాలా మంది నుంచి చెప్పడానికి కొంచెం ఇబ్బంది కలుగుతుంది. మీకు స్థానికులు కాదు ప్రోగ్రామ్ చేస్తున్నది అందరు సెటిలర్స్ అని ఒక బాగా కాదు. వేరే అగ్రకులాలకు స్థానికులు సెటిలర్స్ అనేది ఉండదు. వాడు ఎంత మంది లోపల ఉన్నా కూడా మావాడు అంటాడు, వాడు యాక్సెప్ట్ చేస్తాడు. ఆ విధంగా మీరు కూడా దయచేసి మన జాతికి సంబంధించిన వాళ్ళు కనుక మీరందరినీ ఎక్కడి నుంచి స్థానికంగా ఉన్నా వారి ఓటు వేస్తుంది, ఇక్కడ మీకు ఓటు వేస్తున్నారు, వారి ఓట్లతో మీ ఓట్లతో పాటు వారి ఓట్లు మమేకమైతేనే మనం విజయం సాధిస్తున్నాం. రాబోయే కాలంలో స్థానికంగా ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ యొక్క ఫీలింగ్స్ ని అగ్రవర్ణాలు ఆలోచించి మనలో మనకు చీకరించే అవకాశాలు ఉంటాయి. ఎవరు ఏమైనా కూడా మేమందరం ఒకటే, మా జాతి మొత్తం ఒకటే అనే విధంగా ముందుకెళ్ళని దయచేసి. ఒక అపోహ ఏంటంటే స్థానికంగా ఉన్న సొసైటీలలో మెంబర్షిప్ అనేది ఇవ్వరు కనుక ఈ స్థానిక సొసైటీ వరకే వాళ్ళు స్థానికులు, ఈ సెక్టర్ ఉన్న వాళ్ళందరూ సొసైటీ మెంబర్లు కాదు అని అనుకుంటారు. సొసైటీలు అంటే అందరికీ ఏమంటే ఒక డబ్బు, అందులో వారికి నెలవారి పరంగా ఒక డబ్బులు వస్తాయి, 5,000, 2,000, 10,000 ఒక అపోహ ఉన్నది. ఆ డబ్బుల విషయం కాదన్నా, మీరు దయచేసి ఆలోచించండి. మీరు ₹1 ఇచ్చినా ఇవ్వకపోయినా ఇబ్బంది ఏం లేదు. గతంలో ఉన్న సొసైటీ మెంబర్లు ఎవరైతే ఉందో వాళ్ళు ఒక భాగంగా ఏర్పడి కొత్తగా ఇంకొక సొసైటీలో లేకపోతే అందులోనే మీరు మెంబర్షిప్ గా చేసుకోండి. డబ్బులు ఇవ్వకుండా దయచేసి మా కుటుంబీకులే అదొక గొప్ప గౌరవం ఉంటుంది. ఎక్కడో రాయలసీమ నుంచి వచ్చిన ఒక అగ్రవర్ణానికి సంబంధించిన వాళ్ళు కనబడితే వాడి తల్లిలో ఉన్న వాళ్ళందరినీ తెచ్చుకొని వాళ్ళ పేర్లు తీసుకొని మన వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని చెప్పి వాళ్ళని దగ్గర తీసుకుంటాం. మన వాళ్ళేమో వేరే అగ్రవర్ణ వాళ్ళ దగ్గర వెళ్ళి ఓట్లు చేస్తూ మన వాళ్ళని దూరం చేస్తాం. అందుకని దయచేసి ఆ విధంగా ఉండకండి. ఇప్పుడే ఇచ్చేస్తున్నటువంటి సుప్రజ హాస్పిటల్ ఎంపీ విజయన్న గారికి స్వాగతం. విజయన్న మంచి సేవా దృక్పథంతో గౌడ కులంలో ఏ ఒక్క గీతా కార్మికుడు ఇబ్బంది పడ్డా కూడా గాయపడ్డా కూడా వారికి ₹1 కూడా ఆశించకుండా వైద్యం అందించే గొప్ప మనసున్నటువంటి వ్యక్తి విజయన్న. వారికి చప్పలతో స్వాగతం పలకని చెప్పి కోరుకుంటూ, పోయిన సంవత్సరం వచ్చినప్పుడే మనం ఒక వాగ్దానం చేసుకున్నాం. ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలు రవణతో పాటు కిషోర్ గారితో పాటు చంద్రబాబు గారు పెద్దలు ఏనంటే రాలేదు. పెద్ద ఆయన మనందరికీ ఒక తండ్రి సమానుడు. ఎందుకంటే ఎవరు ఏదున్నా కూడా పార్టీ పక్కన పెట్టండి, వయసుని గౌరవిద్దాం. ఎందుకంటే మన తండ్రి వయసు ఉన్న వాళ్ళు కనుక వారికి గౌరవంగా మనకి ఇస్తే రేపు కొద్దిగా మన తర్వాత తరం మనం గౌరవించే అవకాశం ఉందని. ఎవరైనా పెద్దల పేరు చెప్పకపోతే క్షమించాలి. నేను చెప్పిన మాట కూడా మీకు కొంచెం బాధ అనిపిస్తుంది, కానీ ఇది వాస్తవం వల్ల హైదరాబాద్ లో ఇబ్బంది పడుతున్న ముఖ్య కారణం ఓన్లీ సొసైటీ వల్ల వచ్చే ఇబ్బంది ఒకటే. సొసైటీ డబ్బులు అనే ఒక ఆలోచన పక్కన పెట్టండి. కులం అనేది మొత్తం ఒకటే అనే ఆలోచనతో ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. పోయిన సంవత్సరం వచ్చినప్పుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహం 100% ఇక్కడ ఏర్పాటు చేద్దాము, ఖచ్చితంగా అనుకున్నాము. ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మళ్ళీ సంవత్సరం బట్టి ఇంతవరకు ఇంకా ఉపకారం కొట్టలేదు. ఈరోజు శ్రీనివాస్ అన్న కూడా వస్తానని చెప్పారు, కానీ శ్రీనివాస్ గౌడ్ గారు అనుకోకుండా ఒక వేరే ప్రాబ్లం వల్ల ఎమర్జెన్సీ మీటింగ్ కూడా వెంటనే వెళ్ళడం జరిగింది. చెప్పాను కూడా చెప్పారు, అక్కడి నుంచి ఏమనుకోవద్దు. మీరందరికీ క్షమాపణ కోరుతున్నాను. ఎందుకంటే నా కమ్యూనిటీ ప్రోగ్రాం రాలేకపోతున్నానని చెప్పేసి, అదేందుకు ప్రభాకర్ అన్న వాళ్ళ అస్సాం రిలేషన్ చనిపోయారని చెప్పేసి పునః రాలేకపోయారు.
వేరే ఏమనుకోవద్దన్నా, విగ్రహాన్ని మాత్రం ఏది ఏమైనా కూడా ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేయండి. దాంట్లో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ వేదిక మీద ఉన్న వాళ్ళు 10,000 రూపాయలు ఇచ్చినా కూడా విగ్రహానికి ఇక వేరే వాళ్ళు అవసరం లేదు. ఇక ముందు కూర్చున్న వాళ్ళందరూ గౌరవాత్మీయులు ఎంత మాత్రం ఇచ్చినా కూడా చాలా గొప్ప కార్యం నిర్వహించాలి. ఇగోని పక్కన పెట్టి వచ్చే సంవత్సరం లోపు విగ్రహాన్ని ఏర్పాటు చేసి మా వంతు సహాయ సహకారం ఉంటాయని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై గౌడ